ధ్యానంలో ఉండగా నిద్రపోకూడదనే ఉద్దేశంతో తన కనురెప్పలను సైతం కత్తిరించుకున్న బోధిధర్మ మన తెలుగువారా? చైనాయే ఆయన్ని చంపేసిందా? లేదా ఆయన తిరిగి మన భారతదేశానికి వచ్చారా? అసలు ఆయన చనిపోయారా? లేదా బ్రతికే ఉన్నారా? ఆయన మరణమే ఒక మిస్టరీగా మారిపోయింది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందామా? ఈ సమాధానాలన్నీ తెలుసుకునే ముందు మీరు ఒక పని చేయాలి. ఈ వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచింది అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు తెలుగులో రిలీజ్ అయిన సెవెంత్ సెన్స్ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమా చూసిన వారికి బోధిధర్మ అనే పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అయితే ఆ సినిమాలో బోధిధర్మ గారి గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు. కొన్ని నిజమైతే ఇంకొన్ని ఆ సినిమాకు అనుగుణంగా మార్చుకున్నారు. ఆ సినిమాలో చూపించిన దానికంటే కూడా ఎంతో గొప్పది బోధిధర్మ చరిత్ర. మన ఇండియాలోనే పుట్టి చైనా ప్రజలకు ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. రీసెంట్గా వచ్చిన కరోనా వైరస్ అందరినీ పట్టి పీడిస్తున్న నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకోవాలని ఎందరో ఆసక్తిగా ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బోధిధర్మ గురించి ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరి ఆయన చరిత్ర ఏంటో తెలుసుకుందామా? బోధిధర్మ అనేది ఆయన అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు ధర్మవర్మ. బోధిధర్మ 5వ శతాబ్దంలో తమిళనాడులోని కంచీపురం రాజు అయిన స్కందవర్మ 3వ కుమారుడు. నేటికి పల్లవ సామ్రాజ్యానికి 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు చెప్తున్నారు. బోధిధర్మ కంచీపురంలో జన్మించడం వల్ల తమ రాష్ట్రం వారని తమిళులు చెప్పుకుంటున్నారు. మాటలు చెప్పుకోవడమే కాదు, ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియాలోనే పుట్టిన బోధిధర్మ తన గురువు చెప్పిన మాట ప్రకారం చైనా వెళ్ళవలసి వచ్చింది. ఇంత విన్నా కూడా బోధిధర్మ తెలుగువారో కాదో ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఈ వీడియోని చివరి వరకు చూస్తే బోధిధర్మ తెలుగువారా కాదా అన్న విషయం తెలుస్తోంది. బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో గంభీరంగా అందంగా ఉండేవారట. ఆయన మంచి బుద్ధిగల వారు కూడా. ఒకరోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మవర్మ అనే మన బోధిధర్మ కోసం ఆ కోటలో ఒక లెటర్ని వదిలి వెళ్ళారు. ఆ లెటర్లో రాసింది చూసి బోధిధర్మ ఆశ్చర్యపోయారట. అందులో రాసిందేంటంటే, జననానికి ముందు నీవెవ్వరు, జన్మించిన తర్వాత నీవెవ్వరు అని రాసి ఉందట. అసలు ఆయన అలా ఎందుకు రాశారో, దానికి అర్థం ఏంటో బోధిధర్మకు ఏమాత్రం అర్థం కాలేదట. దాని సమాధానం కోసం ఆయన నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు. సమాధానం కోసం చివరికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్ళారు. ప్రజ్ఞతారను కలిసినా కూడా ఆయనకు సమాధానం దొరకలేదు. ప్రజ్ఞతార బోధిధర్మతో నీకు నువ్వుగానే దీనికి సమాధానం రాబట్టుకోవాలని చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు బందీగా ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం దొరకదని, ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. అది విన్న బోధిధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పారు. దాంతో బోధిధర్మ బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార దగ్గరే శిష్యుడిగా చేరాడు. ఆ గురువే ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చారు. అలా వారి గురు శిష్యురికం కొనసాగుతుంది. అలా రోజులు కొనసాగుతున్న క్రమంలో బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్న, శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. అందుకోసమని కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని చెప్పారు ప్రజ్ఞతార. అది విన్న బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు రకరకాల మర్మ విద్యలు కూడా నేర్చుకున్నారు. ఈ మర్మ విద్యలు నేర్చుకోవడానికి బోధిధర్మకు 4 ఏళ్ల సమయం పట్టింది. 4 ఏళ్ల తరువాత శారీరక, మానసిక శక్తితో తిరిగి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన బోధిధర్మకు అసలు రహస్యాన్ని చెప్పారు ప్రజ్ఞతార. అదేంటంటే, నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలనే చెప్పారు. చైనాలో 1వ శతాబ్దం నుంచి బౌద్ధ మతం వ్యాపించి ఉందని, అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారుతున్నారని ప్రజ్ఞతార తెలుసుకొని
అక్కడి బౌద్ధ ధర్మాన్ని కాపాడేందుకు రెండో బుద్ధుడిగా అక్కడికి వెళ్ళాలని బోధిధర్మతో చెప్పారు. అక్కడికి వెళ్ళడానికి ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని చెప్పారు ప్రజ్ఞతార. అలా గురువు చెప్పడంతో బోధిధర్మ 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి చైనా భాషలో బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. తన 67 ఏళ్ల వయస్సులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధిధర్మకు అక్కడి రాజు ఊ ఆహ్వానం పలికారు. బోధిధర్మ చైనాకు వెళ్ళిన కారణాన్ని తెలుసుకున్న రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు. నేను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని చెప్పాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నాను కదా, మరి నేను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగాడు రాజు. ఆ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బోధిధర్మ ఇలా అన్నాడు: నువ్వు తప్పకుండా నరకానికే పోతావు. నువ్వు నీ దగ్గర ఉన్న ధనం ద్వారా పుణ్యాన్ని కొనుక్కుంటున్నావు. అంటే నువ్వు చేసే దానం మనసుతో చేయడం లేదు. స్వర్గానికి వెళ్ళాలనే స్వార్థంతో నీకు నువ్వే పుణ్యాత్ముడిగా భావించుకుంటున్నావు. అలాంటి వారు తప్పకుండా నరకానికే వెళ్తారు అని అన్నారు బోధిధర్మ. అంతే. ఆ సమాధానం విన్న రాజు కోపంతో రగిలిపోయారు. వెంటనే బోధిధర్మను కోట వదిలి వెళ్ళాలని చెప్పారు. దాంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలు బోధిధర్మను బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడుగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్తో కాకుండా చేతితో తింటారని, మలాన్ని చేతితోని శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరని అంటూ ఎవ్వరూ కూడా బోధిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలోనే ఒక గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 9 ఏళ్ల పాటు బోధిధర్మ ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసిన దాజు ల్యూక్ అనే సన్యాసి బోధిధర్మ దగ్గర శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కానీ కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోలేదు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడిపేందుకు సిద్ధపడ్డారు. అక్కడి వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా కూడా బోధిధర్మ దగ్గరే కూర్చొని తనను శిష్యుడిగా ఎప్పుడు స్వీకరిస్తాడా అని అక్కడే కూర్చునే ఉండేవారు. అయినా కూడా బోధిధర్మ కనికరించకపోవడంతో చివరికి ఒకరోజు తన దగ్గర ఉన్న కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోధిధర్మ పైన పడుతుంది. దాంతో బోధిధర్మ ధ్యానం నుంచి బయటికి వస్తారు. అది చూసి ల్యూక్ను తన శిష్యుడిగా చేర్చుకుంటాడు. అతడి పేరును షెన్గ్యాంగ్గా మారుస్తాడు. 9 ఏళ్లుగా ధ్యానంలోనే ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధునికి మరో అవతారంగా భావిస్తారు. ఇదే విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కొరియా ఇలా ఇతర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా తప్ప అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరేవారు. వాళ్ళందరికీ బోధిధర్మ తాను ఏదైతే భారతదేశంలో నేర్చుకున్న యోగా మరియు ఇతర మర్మ కళలను నేర్పిస్తాడు. చైనాకు కుంఫును పరిచయం చేసింది బోధిధర్మ అనే వాదన ఉంది. కానీ అది నిజం కాదు. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ ప్రాంతంలోని ప్రజలు కుంఫుగా అంటారు. ఇది కుంఫు కంటే మెరుగైనది మరియు కష్టమైనది. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. వారి ఆత్మరక్షణకు కూడా చాలా ఉపయోగపడింది. అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. కానీ మనం చూసిన సెవెంత్ సెన్స్ సినిమాలో చూపించినట్లు ప్లేగు వ్యాధికి గురైన చైనా ప్రజలను బోధిధర్మ రక్షించాడని చూపిస్తారు. బట్ అది నిజం కాదు. బోధిధర్మ బోధనలే చైనా ప్రజలకు బోధిధర్మను దైవంగా మార్చాయి. అలాగే 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు కూడా పొందారు. ఈ విధంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో చాన్ బుద్ధిజంను సృష్టించారు. చైనాలో బోధిధర్మను దాను అని, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షెన్గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజ్ఞతార గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బోధిధర్మ తన శిష్యులతో చెప్పారు. అంతేకాకుండా తన శిష్యుడైన షెన్గ్యాంగ్ను గురువుగా స్వీకరించాలని చెప్పారు. బోధిధర్మ తమని విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని,
బోధిధర్మ శవాన్ని ఓ పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. కానీ అదంతా నిజం కాదని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో 536లో చనిపోయారని వాదన ఉంది. కానీ చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే ఎవ్వరూ నమ్మరు. ఇందుకు ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే బోధిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బూటును చేతిలో పట్టుకొని నడుస్తూ కనిపించాడని, ఆ సైనికుడు బోధిధర్మను మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడగగా, నేను నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెప్పారట. అంతేకాకుండా ఆ సైనికుడితో త్వరలో మీ రాజు కూడా చనిపోతారని బోధిధర్మ చెప్పారట. నేను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని కూడా ఆ సైనికుడికి హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయారట. అంతే, ఆ సైనికుడు రాజు దగ్గరికి వెళ్ళి బోధిధర్మ బతికి ఉన్నారని నేను స్వయంగా చూశానని చెబితే ఆ సైనికుడు చెప్పింది నిజం కాదని అతన్ని జైల్లో బంధించారు. ఆ మాటలు విన్న రాజు బోధిధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ ఒక బూటు మాత్రమే కనిపించింది. దాంతో రాజు బోధిధర్మ ఇంకా బ్రతికే ఉన్నారని భావిస్తున్నారు. కొద్ది రోజులకి రాజు కూడా చనిపోతారు. అప్పటి నుంచి చైనా ప్రజలు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతారు. నిజానికి బోధిధర్మ నిజంగా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మన జీవితంలో మనం తాగే టీ ఒక భాగం అయిపోయింది. టీ లేకపోతే మనకు ఆ డే గడిచినట్టే అనిపించదు. బోధిధర్మ నుంచి టీ దగ్గరికి ఎందుకు వెళ్ళావక్క అని అనుకుంటున్నారా? టీకి బోధిధర్మకి మధ్య కనెక్షన్ ఉందట. అదేంటంటే ప్రస్తుతం మనం తాగుతున్న టీ బోధిధర్మ కనుపాపల నుంచి పుట్టింది అని కథలు ప్రచారంలో ఉంది. అదేంటంటే బోధిధర్మ ఒకరోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట. మళ్ళీ అలా ఎప్పుడు నిద్రలోకి జారకుండా ఉండాలని బోధిధర్మ తన కనుపాపలను కత్తిరించుకున్నారని, అవి నేల మీద పడి టీ మొక్కలుగా మొలకెత్తాయని చెబుతున్నారు. అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకొని తాగేవారని ప్రచారం ఉంది. కానీ అదంతా వాస్తవం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. బోధిధర్మ కాలంలో ఆ ఆకులను ఔషధాల తయారీకి ఉపయోగించేవారని చెబుతున్నారు. అవే రాను రాను టీ ఆకుగా మారాయని చెబుతున్నారు. అసలు బోధిధర్మ తెలుగువారా కాదా అనే విషయంపైన కూడా చాలా వాదనలు ఉన్నాయి. అయితే 1959లో తెలుగు భాష సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వములో పల్లవులు తెలుగువారని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎంతైనా మన ఇండియన్స్ గ్రేట్ అబ్బా. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.